వృత్తిరీత్యా ప్రయాణించే టూ వీలర్స్పై ప్రయాణించే మా యొక్క ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ప్రాణ రక్షణ కోసం మా అసోసియేషన్ తరపున ఆలోచించి మా హామీలో భాగంగా ఈరోజు 300 మందికి హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. వృత్తిరీత్యా మీరు ఎప్పుడు 24 గంటలు టూ వీలర్స్ మీద ప్రయాణిస్తున్నారు కాబట్టి హెల్మెట్లు ధరించండి, ప్రాణ రక్షణ పొందండి. మా అసోసియేషన్ తరపున మేమైతే చెప్పామో ఈ హెల్మెట్లే కాకుండా మేము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ పోతుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు బైక్ ర్యాలీకి మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా చాలా సహకరించి ఇంత పెద్ద సక్సెస్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాకు నిన్నటి నుంచి ఎన్నంటే ఉండి రవాణా శాఖ నుంచి మాకు సహకరించిన సుందరరావు గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా అసోసియేషన్ కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్ల, వీడియోగ్రాఫర్లు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా మంచి కార్యక్రమం రోడ్డు సేఫ్టీ కింద అవేర్నెస్ ప్రోగ్రాం కింద ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ నిర్వహణ బాగా జరిగింది. అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రవాణా శాఖ తరఫున మీకు అందరినీ కోరుకునేది ఏంటంటే, చాలామంది హెల్మెట్ల మీద అవేర్నెస్ కల్పించాము, కానీ లైసెన్సుల మీద కూడా చాలామందికి అవగాహన లేదు. ఎన్ని హెల్మెట్లు పెట్టుకున్నా ఏది వేసినా లైసెన్స్ లేకుండా ఏదన్నా ఇబ్బంది అయితే మీకు కానీ థర్డ్ పార్టీకి కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ, మన ప్రెస్ వాళ్ళు అయితేనేమి, లేదంటే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా లైసెన్స్ కానీ లేకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. దయచేసి ఇమీడియట్ అంటే రేపే ఎల్ఎల్ఆర్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ 1 మంత్ తర్వాత డిఎల్స్ అప్లై చేసుకోవచ్చు. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్. లేని వాళ్ళందరూ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కమిటీ ఫామ్ చేసే ముందు మేము ఏదైతే మా వీడియోగ్రాఫర్ సోదరులకు హామీలు ఇచ్చామో దానిలో భాగంగా ఈ హెల్మెట్ కార్యక్రమం మేము ఫస్ట్ టైము మేము గెలవంగానే ప్రమాణ స్వీకారం రోజు నాడే మేము హెల్మెట్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే నిన్న ఏదైతే చెప్పామో అదేవిధంగా డాక్టర్ రామస్వామి ఆశీస్సులతో ఆయన చేసిన స్పాన్సర్ ఈ హెల్మెట్లు మొత్తం మేము అడగంగానే 300 మందికి హెల్మెట్లు ఆయన సొంత నిధులు వెచ్చించి మాకు ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. నిజంగా ప్రత్యేకంగా డాక్టర్ రామస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నిన్న మా కమిటీ మీటింగ్లో ఎమ్మెల్యే గారిని మేము మా కమ్యూనిటీ భవనం కావాలని అడగంగానే ఆయన మీకోసం నేను ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాను, మిమ్మల్ని కాపు కాసుకునేవాడిగా నేను ఉంటాను, మీకు ఏ సమస్య వచ్చినా నేను ఉంటాననే ఉద్దేశంతో మీకు 1 మంత్లో మీ కమిటీ భవనానికి నేను స్థలం కేటాయిస్తామన్నారు. ఈ 1 మంత్లో ఆయన కేటాయిస్తానందుకు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఆర్టీఓ గారు నిన్న ఉదయం నుంచి మా కోసం పాపం మా కమిటీ సభ్యులు రాకపోయినా కూడా ముందుగా వచ్చి వాళ్ళ టీం మొత్తం అక్కడ కూర్చొని ప్రోగ్రాం అయ్యేంత వరకు మా వెన్నంటే ఉండి ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేయించి ఈరోజు హెల్మెట్ కార్యక్రమంలో కూడా పిలవంగానే వచ్చి ఈరోజు ర్యాలీ అయ్యేంత వరకు మాతో ఉన్నందుకు ప్రత్యేకంగా సుందరరావు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాలు ముందు మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. ఇవి ఒక్కటే కాదు, సేవా కార్యక్రమాలు, అలాగే బ్లడ్ డొనేషన్, అలాగే మెడికల్ క్యాంపులు, ఇవి చాలా చెప్పినాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మేము.